హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్, తెలుగు మిత్రులు స్వాగతం. వెల్కమ్ టు టుడేస్ వీడియో. అయితే ఈరోజు వీడియోలో స్పెషాలిటీ ఏంటంటే, ప్రత్యేకత ఏంటంటే మార్కెట్స్ బౌన్స్ బ్యాక్. సో మార్కెట్స్ బౌన్స్ బ్యాక్ అనేది యాక్చువల్గా ఈరోజు ఏమిటి వాట్ హ్యాపెండ్ అంటే, నిన్నట్లాగానే ఈరోజు కూడా తగ్గింది ఒక 120 130 అట్లా 130 పాయింట్స్ పైన. మళ్ళీ అక్కడి నుంచి నిన్న పెద్దగా రికవరీ రాలేదు, కానీ ఈరోజు మాత్రం వచ్చేసింది. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ పడిపోయిందో అక్కడికి దాదాపు వచ్చేసింది. అంటే యూ కెన్ సే దిస్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ వాలటైల్ మార్కెట్స్, వాలటైలిటీ. ఈ వాలటైలిటీ మీకు ఎందుకు వాలటైలిటీ ఉంది అంటే, ఇక్కడ బేర్స్ బుల్స్ ఇద్దరూ కూడా కొట్టుకుంటున్నారు. అయితే ఎవరికి ఆధిపత్యం రాలేదు. నిన్నే అనుకున్నాం కదా, వాలటైలిటీ ఈజ్ బౌండ్ టు రిమైన్. ఇప్పుడు ఏమిటి వై అంటే, మార్కెట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు యుఎస్ ఫెడ్ ఉంది కదా, ఈ యుఎస్ ఫెడ్ అనేది ఇది డెసిషన్ ప్రపంచం అంతా ఎదురు చూస్తూ ఉన్నది. అమెరికన్ వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్లు ఏం చేస్తారు, అలాగే ఉంచుతారా, పెంచుతారా, లేదా తగ్గిస్తామని చెప్తారా? తగ్గిస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లా. కాకపోతే వీళ్ళు తగ్గిస్తాము, ఇక మించి తగ్గిస్తాము అని చెప్తే చాలు. అది ఎప్పటి నుంచి తగ్గిస్తారనేది చెక్ చేయాలి మనం. సో ఎంటైర్ వరల్డ్ ఈజ్ లుకింగ్ ఎట్ యుఎస్ ఫెడ్ మీటింగ్. నిన్న రాత్రి స్టార్ట్ అయింది, ఇవాళ నడుస్తుంది. రేపు డెసిషన్ వస్తుంది. రేపు అంటే ఎల్లుండికి వస్తుంది మనకి. రేపు అంటే థర్స్డే కదండి, ఎల్లుండి ఫ్రైడే. మనం అప్పటికి నిద్రపోతాం లేండి, పడుకుని ఉంటాం. అది వచ్చేటప్పటికి మండే మాత్రం ఉంటుంది అటో ఇటో భగభగ. ఫ్రైడే కూడా చెప్పలేము. అయితే రేపు సెటిల్మెంట్, వాట్ ఈజ్ లెఫ్ట్, వాట్ ఈజ్ దేర్ ఇన్ ది సెటిల్మెంట్. ఈ సెటిల్మెంట్కి సంబంధించి చెప్పాలంటే అయితే 21,000 లేకపోతే 20,800 ఆర్ 750 రేపు చాలా క్రుషియల్. బట్ అట్ ది సేమ్ టైం అక్కడ అమెరికన్ ఫెడ్ తాలూకు డెసిషన్ రావాల్సి ఉన్నది కాబట్టి రేపు కూడా కొంచెం అటు ఇటుగా వెళ్తారేమో, కానీ హద్దులు దాటకపోవచ్చు. దిస్ ఈజ్ ద ఇండికేషన్. తర్వాత మార్కెట్ బ్రెడ్త్ యాజ్ ఎ హోల్ సజావుగా ఉంది. సెల్లింగ్ అంటే గెయిన్స్ లాసెస్ ఇవి తీసుకున్నట్లయితే ఎస్ అవి నార్మల్గానే ఉంది. మార్కెట్ ఎంతైతే తగ్గిందో అంత రికవర్ అయిపోయింది. మరి ఈ రికవరీ కంటిన్యూ అవ్వాలి కదా రేపు. బట్ రేపు సెటిల్మెంట్ కాబట్టి మనం ఫింగర్స్ క్రాస్డ్, మనం ఏమి చెప్పలేం. ఎందుకంటే మార్కెట్లో సెటిల్మెంట్ రోజున ప్లాన్డ్ వేలో నడిపిస్తారు, ఎట్లా కావాలంటే అట్లా నడిపిస్తారు. ఒక్కొక్క సందర్భంలో మాత్రం వాళ్ళు ఆపోజిషను ఇద్దరు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మాత్రం అటు మొత్తానికి ఏం చేయలేక ఏదో పక్కకి తీసుకెళ్తారు. అదర్వైజ్ ప్లాన్డ్ యాక్టివిటీ. అందుకని రేపటి సెటిల్మెంట్ గురించి రేపు మార్కెట్ ఎలా ఉంటుందనే దాని గురించి మన ఊహాగానాలు పెట్టుకోవద్దు. బట్ ఇన్ ద మీన్ టైం రిలయన్స్ ఇట్లాంటి ఈ షేర్లు, మంచి షేర్లు, పెద్ద షేర్లు అన్నీ కూడా కొంచెం తగ్గి మళ్ళీ రికవరీకి వచ్చేసినాయి. ఓకే, అందువల్ల ఎస్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. మార్కెట్ తీసుకున్నట్లయితే యాజ్ ఎ హోల్ మీకు గెయినర్సు లూజర్సు అట్లా తీసుకున్నట్లయితే మీకు చాలా వరకు మీకు ఎట్లా కనపడుతుందంటే, అన్సర్టనిటీ కనబడుతున్నది. ఎటో డైరెక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. బట్ ఈజ్ నాట్ ఏబుల్ టు టేక్ డైరెక్షన్ తీసుకోవటానికి సిద్ధంగా లేదు. అది విషయం. మామూలుగా ఎన్ఎస్సిలో గెయినర్స్ లాసెస్ లూజర్స్ అట్లా తీసుకున్నట్లయితే కొంచెం బ్యాలెన్స్డ్గా కనబడుతున్నది. సో బ్యాలెన్స్డ్గా కనబడుతున్నది. బట్ మార్కెట్ యాజ్ ఎ హోల్ తీసుకున్నట్లయితే ఎటు ఇదమితంగా తేల్చి చెప్పడానికి అనువుగా లేదు.
మరి స్టాక్స్ గురించి మాట్లాడదామంటే దేని గురించి మాట్లాడాలన్నా ధైర్యం చాలటం లేదు. మరి అయితే నిన్న సౌత్ ఇండియన్ బ్యాంకు హిందీ ఛానల్లో చాలామంది వెళ్ళి అక్కడ నిన్న ఆ లింకుని తీసుకుని హిందీ ఛానల్కి వెళ్ళి చాలామంది చూశారు. మరి సౌత్ ఇండియన్ బ్యాంకు ఎస్ బ్యాంకు కొనుక్కోమంటారా అని నాకు మెసేజ్లు పెడుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే వెయిట్ చేయండి. ఇప్పుడు ఈ మధ్యలో ఏమైనా కరెక్షన్ వచ్చిందనుకోండి, వస్తుందని నేను కరెక్ట్గా చెప్పడం కాదు, కరెక్షన్ వస్తే వీ కెన్ టేక్ అడ్వాంటేజ్ కదండి. అందుకని ఇవి ఏదైనా కరెక్షన్ వస్తే మధ్యలో మర్చిపోకుండా, హలో నేనేం చెప్తున్నానండి, కరెక్షన్ ఏదైనా వస్తే మధ్యలో మర్చిపోకుండా కొనుక్కోవచ్చు. అయితే మీకు లాంగ్ టర్మ్ ఆర్ వెరీ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఉంటేనే చేయండి ఆ పని. లాంగ్ టర్మ్ ఆర్ వెరీ లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్ ఆర్ వెరీ లాంగ్ టర్మ్ అంటే నా ఉద్దేశం ఏంటంటే, లాంగ్ టర్మ్ అంటే 5 years, అట్లీస్ట్ 3 years మినిమం మీకు ఓపిక ఉంటే, అట్లాంటి పర్స్పెక్టివ్ ఉంటే తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు. సౌత్ ఇండియన్ బ్యాంకు యాక్చువల్గా సౌత్ ఇండియన్ బ్యాంకు ఎస్ బ్యాంకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఎస్ బ్యాంకు ఇంకా ఇట్ ఈస్ ఎట్ టు కమ్ అవుట్ ఆఫ్ ది బ్లూస్. సౌత్ ఇండియన్ బ్యాంక్ ఆల్రెడీ ప్రాఫిట్స్ రన్నింగ్ బాగానే ఉంది కదా, అది ప్రాఫిట్స్ కూడా వచ్చాయి. డివిడెండ్ కూడా ఇచ్చింది మొన్న. సో డివిడెండ్ కూడా ఇచ్చింది కాబట్టి కొంచెం బాగుండొచ్చు అని. తర్వాత పిఈ కూడా బిలో 6, అరౌండ్ 6 ఉంది. 6 పిఈ దగ్గర సౌత్ ఇండియన్ బ్యాంకు అట్రాక్టివ్గానే ఉంది. అయితే మరి తగ్గదండి, ఇంకా అక్కడి నుంచే ఇక్కడే పెరుగుతుందండి అంటే అది చెప్పలేము. దానికి ఏంటంటే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అందుకని మామూలుగా కొంచెం వెయిట్ చేస్తే మంచిది. వెయిట్ చేసి ఎప్పుడన్నా కొంచెం కరెక్షన్ లాంటిది వస్తే ఆ కరెక్షన్లో తీసుకుంటే బాగుంటుంది. చూసారండి, ఇది చెప్పాలంటే హెడ్ అండ్ షోల్డర్స్, చిన్న స్మాల్ సైజ్ హెడ్ అండ్ షోల్డర్స్ టైపు ప్యాటర్న్లో ఉంది ఈ నిఫ్టీ. చూడండి ఇక్కడ టాప్లో చూడండి, ఆల్మోస్ట్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ టైప్లో ఫామ్ అవుతుంది, ఇంకా అవ్వలేదు. అయితే ఇక్కడి నుంచి పైకి వెళ్ళటం, లేకపోతే డబాలను పట్టడం ఎంత పడుతుంది అనేది మనకు తెలియదండి, చెప్పలేం. పడిపోతుందని నేను చెప్పడం లేదు, ఆ దృష్టిలో ఏం మాట్లాడటం లేదు. బట్ పడితే మాత్రం పడుతుంది కదా, బాగా పెరిగింది కాబట్టి పడితే కొంచెం బాగానే పడుతుంది. అట్లా పడితే మాత్రం అమ్మమ్మో మార్కెట్ పడిపోతుంది ఇంకేముందని అని అనుకోకండి. ఎందుకని అనుకోకూడదంటే ఇట్ విల్ బి గివింగ్ ఎన్ ఆపర్చునిటీ టు బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది. లేకపోతే కడుపు ఖాళీగా లేకపోతే రుచికరమైన పదార్థాలు కూడా తిరస్కరిస్తాం మనం. ఆకలి వేయినప్పుడు రుచి తెలియదండి కదా, ఆకలి వేయినప్పుడు రుచి తెలియదు. కాబట్టి ఆకలి వేసినప్పుడే రుచి తెలుస్తుంది. అందువల్ల ఏంటంటే కడుపు ఖాళీ అయితేనే ఏదైనా కొంచెం తినగలుగుతాం. అట్లాగే మార్కెట్ తగ్గినప్పుడు మాత్రమే ఫర్దర్ బయింగ్కి ఆపర్చునిటీ ఉంటుంది. మీరు బాగా గుర్తుచేసుకోండి. ఎప్పుడంటే ఎక్కడ మన కరోనా టైంలో భయంకరంగా తగ్గింది మార్కెట్, తగ్గింది కదండి. బట్ వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ దట్, బౌన్స్ బ్యాక్ అయింది. అక్కడి నుంచి వి ఎంటర్డ్ బూమ్ పీరియడ్. అది కరోనాలో తగ్గకపోతే అట్లాగా ఉండేదేమో 11,000, 12,000, 13,000 దగ్గర, లేదా అట్ ది మోస్ట్ 14,000-15,000. కానీ 21,000, 20,000 రావడానికి అంత బాగా తగ్గింది కాబట్టి 7,000 దగ్గర నుంచి స్ప్రింగ్ అప్, 7,000 నుంచి 21,000కి వచ్చింది, 3 times. కాబట్టి తగ్గటం అనేది, కడుపు ఖాళీ అవ్వటం అనేది, ఆకలి వేయటం అనేది ఎంత సహజమో అవసరమో, మార్కెట్లు కూడా తగ్గడం కూడా అంత అవసరం. మధ్యలో తగ్గుతూ పెరుగుతూ ఉండాలి. కాబట్టి ఈ తగ్గటం అనేది పాజిటివ్గా తీసుకుంటే మనం, దెన్ వీ కెన్ సే ఎస్, మార్కెట్స్ విల్ బి ఆన్ రైజ్ వన్స్ అగైన్. ఓకే అండి. సో మరి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ గురించి మాట్లాడితే పిఎస్యూస్ అన్నీ పెరుగుతున్నాయి. వాటిని కూడా నోటీస్ చేయండి. వీ షుడ్ రెస్పెక్ట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే. సో రేపటి మార్కెట్ చాలా కష్టం చెప్పడం. అయితే వాలటైలిటీ ఉండే అవకాశం ఉంది. బట్ అట్ ది సేమ్ టైం ఎక్కువ రేంజ్ ఉండకపోవచ్చు అంటే ఒక 100 పాయింట్లు
మ్యాక్సిమం ఒక 100 పాయింట్ల రేంజ్ ఉండొచ్చు నేను అనుకోవటం. 100 పాయింట్ల రేంజ్ అని కొంచెం పైకి కిందకి బుల్స్ బేర్స్ కొట్టుకుంటున్నారు కదా ఈ మధ్యన. వాలటాలిటీ అందుకే కదా వచ్చింది కిందకి పైకి. చూడండి తగ్గింది 120 130 పాయింట్ల దాకా తగ్గినట్టు తగ్గి 130 పాయింట్ల పైన తగ్గింది, మళ్ళీ వెనక్కి వచ్చేసింది, బౌన్స్డ్ బ్యాక్. లక్కీగా అంతే, అప్పటికి బౌన్స్డ్ బ్యాకే ఒక వన్ సైడ్ డైరెక్షన్. మళ్ళీ వీళ్ళు బేర్స్ ఏం ట్రై చేయలేదు, వదిలేశారు. కొంత కవర్ చేసుకున్నారేమో, చేసుకుని వదిలేశారు కదా. దట్స్ వాట్ హ్యాపెనింగ్. అందువలన మనం మార్కెట్ని నియంత్రించలేము, మార్కెట్ని ఫాలో అవ్వగలం తప్ప. ఓకే. సౌత్ ఇండియన్ బ్యాంక్ ఈరోజు కూడా పెరిగినట్టుంది. అయితే ఎస్ బ్యాంక్ మాత్రం కొంచెం చిన్న కరెక్షన్ వచ్చింది, అంతే కదా. సో వీ షుడ్ వెయిట్ ఫర్ ఫెడ్ మీట్ అండి. ఫెడ్ మీట్ గురించి మనం వెయిట్ చేయాల్సిందే. గ్లోబల్ మార్కెట్లు తీసుకుంటే గ్లోబల్ మార్కెట్లు పాజిటివ్గానే ఉన్నాయి, దట్ ఈజ్ అన్ ఇండికేషన్. అయితే మన గిఫ్ట్ నిఫ్టీ ఈ మధ్యన కొంచెం రియాలిటీ రిఫ్లెక్ట్ చేస్తున్నది. మనకి ఇండియాకి వచ్చింది కదా, అహ్మదాబాద్లో స్టార్ట్ అయింది కదా. ఈ గిఫ్ట్ నిఫ్టీ కొంచెం ప్రాపర్గానే రిప్రజెంట్ చేస్తున్నది. యూరోపియన్ అమెరికన్ మార్కెట్స్ బాగున్నాయి, నాట్ బ్యాడ్. అమెరికన్ మార్కెట్ ఇంకా తెలుస్తుందిలేండి, ఇంకా మళ్ళీ ఓపెన్ అవ్వాలి కదా. గిఫ్ట్ నిఫ్టీ అబ్బో న్యూట్రల్గా ఉందండి, 21,000 దగ్గర ఉంది, ఏమీ కదలటం లేదు, ఏం మాట్లాడటం లేదు. ఏషియన్ మార్కెట్స్ కొంచెం మిక్స్డ్గా ఉన్నాయనుకోండి. గోల్డ్ బాగా తగ్గినట్టు తగ్గి మంచి కొద్దిగా రికవర్ అవుతున్నది. ఆయిల్ కూడా, క్రూడ్ కూడా ఫ్లాటు, బేరిష్గానే ఉంది, ఫ్లాటు. సో వీటి పర్యవసానం ఎప్పుడు తెలుస్తుందండి అంటే మనకి రేపు కాదు ఎల్లుండి తెలుస్తుంది అనుకోండి. ఎల్లుండి అంటే ఫ్రైడే తెలుస్తుంది. ఫ్రైడే తెలిసే నాటికి మన మార్కెట్లు అయిపోతాయి కూడా, అది విషయం. తర్వాత టాన్లా ప్లాట్ఫామ్ బాగా పెరిగిందా. పెద్ద నిన్న తీసుకున్నట్లయితే పెద్ద బయింగ్ సెల్లింగ్ ఏం లేదు ఎక్కడ. ఎందులో అంటే ఎఫ్ఐఐస్ న్యూట్రల్గా ఉన్నారు, అంటే ప్రత్యేకించి స్పెషల్గా ఏమి కొనలేదండి. ఎఫ్ఐఐస్ ఏం కొనలేదు, లైట్గా 100 కోట్లకు దగ్గరలో, నథింగ్ కదా. 100 crores అంటే నథింగ్. వీళ్ళు అడ్వర్టైజ్మెంట్లు అండి బాబోయ్, చంపేస్తారు. అడ్వర్టైజ్మెంట్లు బాగా తగ్గి మార్కెట్. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కూడా కొంచెం పాజిటివ్గా ఉంది. చూడండి దిస్ వన్ నిఫ్టీ ఇక్కడి నుంచి ఇలా తగ్గి ఏదో పడవ ఆకారంలో మళ్ళీ రికవర్ అయిపోయింది. అంటే తగ్గిన దానికన్నా కొంచెం ఎక్కువే రికవర్ అయింది. అంటే ఏంటంటే ఓపెనింగ్ కొంచెం బాగుండే అవకాశం ఉంది, చూద్దాము. బట్ అట్ ది సేమ్ టైం నో బయింగ్కి మాత్రం వెళ్ళటానికి అవకాశం లేదు. హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు పెరగలేదు. అల్ట్రాటెక్ సిమెంటు రోజు పెరుగుతున్నది కాబట్టి ఈరోజు తగ్గింది. టీసీఎస్ అంతే రికవర్ అవ్వలేదు, తగ్గింది. ఇన్ఫోసిస్ అంతే తగ్గింది. టాప్ గెయినర్స్లో తీసుకున్నట్లయితే ఎన్టీపీసీ, హీరో మోటో కార్పు, పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్, ఐషర్ మోటార్స్ లాంటివి పెరిగాయి. లోజర్స్ తీసుకుంటే టీసీఎస్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఫిన్ సర్వీసెస్, హెచ్డిఎఫ్సి లైఫ్, అఫ్కోర్స్ బజాజ్ ఫైనాన్స్ కూడా తగ్గింది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, ఫింగర్స్ క్రాస్డ్. ఎందుకంటే అక్కడ పెద్ద ఈవెంట్ ఒకటి ఉంది కదా, అమెరికన్ ఫెడ్ మీటు. వాళ్ళు రేట్లు పెంచుతారా లేదా ఏంటనేది మనం వెయిట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ షేర్ల గురించి మాట్లాడుకోవడం కంటే ఏమవుతుందో, అక్కడ ఏం జరగబోతుందో వెయిట్ చేయడం మంచిది. చూద్దాము. దానికి ఏంటంటే లక్కీగా వీ హ్యావ్ కమ్ టు ఎ లెవెల్, ఎ స్టేజ్ వేర్ ది మార్కెట్ ఈజ్ టు టేక్ ఎ డైరెక్షన్. ఈ డైరెక్షను అయితే 21,400, 500 లెవెల్కి తీసుకెళ్తుంది. అంటే ఇవాళ రేపు కాదు, త్వరలో ఈ నెలలోనే అయిపోవచ్చు. లేదంటే 20,700 అండ్ బిలో, అంటే 400, 500 పాయింట్స్ అటో ఇటో కావచ్చు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. సో
లెట్స్ నాట్ బీ ఇన్ ఎ హరీ టు కంక్లూడ్ థింగ్స్. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. మార్కెట్లో ఇంతకు మించి చెప్పడానికి ఏం లేదు, ఏం కంగారు పడవలసిన అవసరం లేదు. లెట్ us see. గుడ్ నైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.